బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, ది రైట్ చాయిస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నౌ ఎంతమందికి సోషల్ మీడియా తెలుసు? చేతుల్లో పట్టాలే. ఎంతమంది కంప్యూటర్ అంటే అవగాహన ఉంది? ఎంతమందికి మొబైల్ టెక్నాలజీ తెలుసు? ఎంతమందికి సైబర్ టెక్నాలజీ తెలుసు? ఎంతమంది మోసపోతున్నారు దీని నుంచి? బాస్, ఎంతమంది మీ యాప్స్తో అవుట్డేట్ ఉన్నారు? మీ కంప్యూటర్ అప్లికేషన్ అవుట్డేట్ ఉన్నారా? రకరకాల సాఫ్ట్వేర్స్ అవుట్డేట్ ఉన్నారా? నేను మాత్రం ఓపెన్గా చెప్పగలను, నేను మాత్రం అప్డేట్ ఉన్నాను. అప్డేట్ కారణం మీకు చెప్తాను. నేను ఇప్పుడు పిలవబోయే మనిషి, ఆ మహానుభావుడు ఓన్లీ కంప్యూటర్లో నిష్ణాతులు కారండి, మొబైల్ టెక్నాలజీ నిష్ణాతులు కారండి, మొబైల్ యాప్సే కాదండి, ఒక సామాజికవేత్త. అవసరమైతే ఓపెన్గా ఎవరినైనా ఎదిరించి ఉన్నట్టుగా చెప్పే ఆ మహానుభావుని మీ ముందు పిలుస్తున్నాను. ఫేస్బుక్లో వారు రాసే రైటప్స్ మా జాగృతి గ్రూప్లో, మాన్య గ్రూప్లో ఉన్నట్టుగా ఆ స్క్రీన్ షాట్ పెడతా ఉంటారు, ప్రతిరోజు చదువుతూ ఉంటారు. అంత అద్భుతమైన మనిషిని మీ ముందుకు పిలుపుతున్నాను. మే ఐ ఇన్వైట్ నల్లమోతు శ్రీధర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 3 గట్టిగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ గంప గారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో భోజనం చేసిన వాళ్ళు చాలా ఓపికగా ఉంటారు, చేయని వాళ్ళు ఐ థింక్ మీరు కూడా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మీకు లభించే ఎనర్జీ ఇంకెక్కడా అవైలబుల్ కాదు. అవును కదా? ఎనర్జీ రావట్లా మీ దగ్గర నుంచి. వావ్, వండర్ఫుల్. అంటే 100% నేను ఆల్మోస్ట్ ప్రతి ఇంపాక్ట్లో ఇదే మాట చెబుతూ ఉంటాను. ఆయనకి మీ లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎంత మోటివేషన్ మీకు ఎక్కడ అవైలబుల్ కాదు. ఒక 2 days టైం అనేది ఓన్లీ హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ రకరకాల పీపుల్ని అందుబాటులో తీసుకొస్తూ యూత్ అందరిని మోటివేట్ చేస్తూ నిజంగా లైఫ్లో ఒకటి సాధించాలి అని చెప్పేసి కసి ఉందో చూసారా, మీలో ఆ కసిని, మీలో ఎవరైతే కనుక మీరు సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేసి, ట్రైనర్స్ని తీసుకొచ్చేసి ఒక మోటివేషన్ ఇవ్వటం. నిజంగా ఈరోజు ఈ 2 days పాటు మీరు ఇక్కడ వినే ప్రతి మాట 100% ఏదో క్షణంలో మీ లైఫ్లో ఏదో క్షణంలో యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే ప్లాట్ఫామ్ కనుక నేను చదువుకునే రోజులు అవైలబుల్ అయి ఉంటే కనుక డెఫినెట్గా నేను కాస్త బెటర్గా ఉండేవాడిని. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు విజేతలుగా తయారు కాబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు అట్లాగే నిలుపుకోండి. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ నిలుపుకోండి. మీరు వితిన్ 1 year లేకపోతే 2 years 5 years 10 years లోపల, కనీసం 10 years లోపల మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. 1 yearలో కూడా ఉండవచ్చు. సో ఎప్పుడన్నా టీవీలో చూసారా? చూడలేదు కదా ఎవరు? 20 seconds ఫోన్ హ్యాక్ ఎలా చేయాలి, ఇలాంటి కొన్ని టీవీ షోస్, TV9 ఇలాంటి వాళ్ళు నేను చేస్తూ ఉన్నాను. సరే, అది అపార్ట్ ఫ్రమ్ దట్, ఈరోజు నేను టెక్నాలజీ గురించి కాదు, లైఫ్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం కథలు చదువుకుంటూ ఉంటాం. ఎవరన్నా మన కథలు చెబుతుంటే కనుక హ్యాపీగా సరదాగా వింటూ ఉంటాం. అలాగే చాలా గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు కూడా చదువుకుంటూ ఉంటాం. వాళ్ళు అంత కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి చదువుకొని ఇన్స్పైర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. నా దృష్టిలో కథలు చదవడం తప్పు కాదు, అలాగే జీవిత చరిత్రలు చదవడం తప్పు కాదు. కాకపోతే మీరు చదివే చదువు కావచ్చు, మీరు చదివే కథలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, రేపు మీ లైఫ్ కూడా ఒక కథలాగా మిగిలేలాగా అవటానికి కారణమైతే కనుక అంతకన్నా గొప్ప విషయం లేదు. జస్ట్ అందరిలాగా నవల్స్ పట్టుకొని కథలు చదివేసేసి వాళ్ళు ఎంత గొప్పగా కష్టపడ్డారు, వాళ్ళు ఏం సాధించారు అని చెప్పేసి కొన్ని క్వాలిటీస్ని 1 గంట సేపు 2 గంటల సేపు మనం మాట్లాడుకొని ఆ తర్వాత మనం మర్చిపోయేలాగుంటే కనుక అది కాదు మనకు కావాల్సింది. 100% ఒక విషయం చదివామంటే కనుక ప్రతి మనిషిలోనూ ఒక గొప్ప క్వాలిటీ మనం అడాప్ట్ చేసుకొని లైఫ్లో ఎంత తక్కువ వయసులో కనుక మనం పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా తయారయ్యేసి అప్పుడు మనం అచీవ్ చేయడం మొదలుపెట్టున్నామంటే కనుక అప్పుడు మన లైఫ్ కూడా ఒక కథలాగా తయారవుతుంది. ఎందుకంటే నాకు మీలో ఖచ్చితంగా కథలుగా తయారయ్యే వాళ్ళు లైఫ్లో నాకు కనపడుతూ ఉన్నాయి. చూడండి, ఖచ్చితంగా ఒక జనరేషన్కి మీరు ఆదర్శంగా తయారవబోతూ ఉంటారు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మన సొసైటీలో గొప్పవాళ్ళు అని చెప్పేసి అనుకునే ఏ గొప్ప వ్యక్తి కూడా ఎక్కడి నుంచో రాత్రికి రాత్రి ఆకాశంలో నుంచి రాలి పడలేదు. ఉల్కల్లాగో లేకపోతే కనుక ఇంకొకటి ఏలియన్స్ లాగో భూమి మీద పడిన వాళ్ళు కాదు. 100% మన చుట్టూ బతికేసి మనతో పాటు రోజు ఉండేసి
పడిన కష్టం వల్ల కావచ్చు, లేకపోతే సొసైటీని అర్థం చేసుకున్న వల్ల కావచ్చు, ఇంకా రకరకాలుగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని తప్పించేసి ఖచ్చితంగా అలాంటి నేచర్ మీలో కూడా ఉండాలి. మీ చుట్టూ ఈరోజు వందలాది మంది ఉండొచ్చు. అలాగే బయట సొసైటీలోకి వెళ్తే కనుక, బయట ట్రాఫిక్లోకి వెళ్తే కనుక మీ చుట్టూ వందలాది మంది ప్రయాణిస్తూ ఉండొచ్చు, వందలాది మంది గమ్యాలు వందలాది చోట్లకు ఉండొచ్చు. కానీ మీ గమ్యం మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలి తప్పించేసి పతనం అయ్యే పొజిషన్కి మాత్రం ఉండకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మీదే. అవునా కదా? చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను సోషల్ మీడియాని కిందగా అబ్జర్వ్ చేస్తున్నాను. 20 years నుంచి తెలుగు పీపుల్కి టెక్నాలజీ నేను టీచ్ చేస్తూ ఉన్నాను. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఎలా ఉంది, యూత్ మీద ఎలా ఉందని చెప్పేసి మానిటర్ చేస్తుంటే ఒకటే నాకు అనిపించింది, మన తెలుగు పర్సన్స్, తెలుగు పీపుల్ ఎందుకు సోషల్ మీడియాని ఈ విధంగా రాజకీయాల గురించో, సినిమా తారాల గురించో ఫాలో అవుతా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఎందుకు ప్రొడక్టివిటీ లెవెల్ ఉండట్లేదని చెప్పేసి అని థింక్ చేసినప్పుడు డెఫినెట్గా యూత్కి మోటివేషన్, గైడెన్స్ మిస్ అవుతుందన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఎందుకు మనం టైం వేస్ట్ చేస్తున్నాం? ఒక్క గంట టైం అనేది మన చేతిలో ఉంటే కనుక డెఫినెట్గా ఈరోజు మార్నింగ్ ఎగ్జాంపుల్గా నేను చెబుతున్నాను. ఈరోజు మార్నింగ్ రకరకాల ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ సంబంధించిన అప్డేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం యూట్యూబ్ ఛానల్ నా ఫేస్బుక్ వల్ల షేర్ చేస్తున్నాను. నా నోటీస్కి వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను. ఎంత రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అంటే మన చుట్టూ, కానీ ఆ రిసోర్సెస్ అన్ని పక్కన పడేసి మనం ఏం చేస్తున్నాం? ఎవరో రాజకీయ నాయకుడు గురించి మాట్లాడిన సెన్సేషనల్ కామెంట్స్, లేకపోతే ఎవరో హీరోయిన్ మాట్లాడే మాటల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం, ఫేస్బుక్లోకి వెళ్ళేసి ఒకళ్ళు కొట్టుకుంటూ ఉన్నాం. ఇది తప్పు అని చెప్పేసి చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా ఇది మన ప్రయారిటీ కాదు, ఇది ఈరోజు మన డొమైన్ కాదు. ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను, చాలామంది పిల్లలు, చాలామంది ఇక్కడ మీరు చదివే మీకు కూడా, మీ పేరెంట్స్ కూడా అంతే కష్టపడి ఉండొచ్చు. చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ని అడ్రస్ చేయడానికి వెళ్తుంటే కనుక అందరూ పట్టణాల్లో మాత్రమే కాదు, పక్కన పల్లెటూళ్ళ 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పల్లెటూళ్ళ నుంచేసి ఇక్కడికి వచ్చేసి కాలేజీకి వచ్చి చదువుకునే వాళ్ళ ఇంటికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ తల్లిదండ్రులు పొలం వెళ్ళేసి కష్టపడేసి వాళ్ళకి నిజంగా పంట వస్తుందా, వాళ్ళు బతకగలుగుతున్నారా లేదా అసలు ఏమీ తెలియకుండా వాళ్ళ డబ్బులు మా వాడు చదువుకుంటే చాలు, మా అమ్మాయి చదువుకుంటే చాలు అని చెప్పేసి కష్టపడి వాళ్ళు సంపాదించేసి వీళ్ళని చదివిస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనం పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏం చేస్తున్నాం? మనం సోషల్ మీడియాలోనూ ఇలాంటి కంటెంట్ మనం కన్జ్యూమ్ చేస్తా. రిలయన్స్ జియో ఉంది, ఈరోజు 1 GB ఉంది కాబట్టి 1 GB ఎలాగో కన్జ్యూమ్ చేయాలి కాబట్టి సాయంత్రం లోపల ఒక 10 వీడియోలు చూడాలని చెప్పేసి వేటిని పడితే వాటిని మనం చూసుకుంటా వెళ్ళేసి మనం ఎలా కన్జ్యూమ్ చేస్తున్నాం, మన ఫ్యామిలీకి మనం ఎలా రెస్పాన్సిబుల్గా ఉన్నాం, మన సొసైటీకి ఎలా రెస్పాన్సిబుల్గా ఉన్నాం, ఒకసారి థింక్ చేయాలి కదా? అవునా కదా? ఐ థింక్ మీలో వీడియోస్ ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వీడియో కన్జంప్షన్ అనేది ఎంత ప్రొడక్టివిటీ కిల్ చేస్తుందో నేను స్టాటిస్టిక్స్ ద్వారా నేను చూస్తూ ఉన్నాను. రీసెంట్ 2 years నుంచి మొబైల్ డేటా వినియోగం పెరిగిన తర్వాత సో డెఫినెట్గా మీ టైంని ప్రొడక్టివ్గా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఒక్క మాట చెబుతాను, లైఫ్లో ఎలా బతికినా చాలు నేను అని చెప్పేసి అన్నట్లుగా ఒక క్యాజువల్గా నాకు మంచి జాబ్ వస్తే చాలు, లేకపోతే కనుక ఒక మంచి కారు కొనుక్కుంటే చాలు అని చెప్పేసి క్యాజువల్గా బతకాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు గొప్ప లక్ష్యాలు పెట్టుకోవద్దు. నిజంగా ఏదో అచీవ్ చేయాలి, అందరికంటే ముందుండాలని చెప్పేసి ఒక బర్నింగ్ ఫైర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ బర్నింగ్ ఫైర్ జీవితాన్ని కొనసాగించుకునే విధంగా మాత్రం లైఫ్ లీడ్ చేయని తప్పించేసి అందరిలో ఒక మూలన ముడుచుకుపోయేసి కంఫర్ట్గా సరే నాకు హ్యాపీగా డబ్బు సంపాదించుకుంటున్నాను, లగ్జరీస్గా ఉన్నాను, అంతా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పేసి ఒక కంఫర్ట్ జోన్లో బతకాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం ఒక సత్యనారాయణలాగో లేకపోతే కనుక ఇంకోళ్ళలాగో నేను ఎవరితో కంపేర్ చేస్తాను కాదు, స్వామి వివేకానంద ఒక్కడే నాకు ఇన్స్పిరేషను. ఎందుకంటే ఏ క్షణమైతే కనుక మనల్ని మనం శక్తిహీనులుగా మనం భావిస్తామో ఆటోమేటిక్గా మనం చనిపోయిన వ్యక్తితో సమానం. 100% మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మనం తీసుకునే ఆహారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం తీసుకునే ఆహారం కొంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటే కనుక ఆ ఎనర్జీని ఎలా కన్జ్యూమ్ చేస్తున్నామో ఒక్కసారి కూడా మనం థింక్ చేయట్లేదు. ఒక్కసారి ఒక 10 విషయాల గురించి ఒక గంట సేపు ఆలోచిస్తున్నామంటే కనుక ఆ గంట సేపట్లో దేని గురించి ఆలోచించాలి, మన లైఫ్ గురించి ఆలోచించాలా, ఇంకో దాని గురించి ఆలోచించాలని చెప్పేసి క్లారిటీ లేనప్పుడు డెఫినెట్గా 100% ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది. అందుకని స్వామి వివేకానంద చెప్పే మాటలో నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను, ఆయన ఒక్కడే నా లైఫ్కి ఆదర్శం. ఒకటే, లైఫ్లో శక్తిహీనంగా నా వల్ల ఏది కాదు అని చెప్పేసి ఉన్న ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకుంటా బతికే బతుకులు యువతరంలో ఉన్నా కూడా ముసలి వాళ్ళతో సమానం. సో అలా అవ్వాలనుకుంటే కనుక హ్యాపీగా అవ్వచ్చు.
నేనేం చేయలేకపోయాను, నేనే సాధించలేకపోయాను, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకో గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకొని కళలు కనీసం ఒక నార్మల్గా బతకడం అయితే కనుక ఎవరైనా బతికేసేస్తారు. హ్యాపీగా ఫేస్బుక్లో ఇంతకుముందు చెప్పున్నాను కదా, రాజకీయ నాయకుల గురించి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటా బతికేసేయచ్చు. కానీ నేను తెలుగు సొసైటీ యూత్ నుంచి, యువతరం నుంచేసి ఆశిస్తుంది ఇది కాదు. ఇంతకుముందు సార్ చెప్పున్నారు, ఒక మాట చెప్పున్నారు, యువతరము ఒక స్లైడ్లో చూపించున్నారు. భారతదేశంలో యువతరం ఎక్కువగా ఉంది ప్రపంచ దేశాలు అందరితో పోలిస్తే కనుక. డెఫినెట్గా ఇండియన్ యూత్ ద్వారా భారతదేశం అనేది ఉన్నతమైన స్టేట్కి, అలాగే అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మనం చాలా గొప్పగా స్టాటిస్టిక్స్లోనో లేకపోతే కనుక ఎక్కడ అకేషన్స్ వచ్చినా, నేను టీవీ ఛానల్స్లో కూడా కొన్ని డిబేట్స్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇదే చెబుతూ ఉంటాను. భారతదేశంలో గొప్ప యువతరం ఉంది, మిగతా ఏజ్ గ్రూప్స్తో పోలిస్తే కనుక చాలా గొప్ప యువతరం ఉందని చెప్పేసి చెబుతూ ఉంటాం. ఎందుకు ఉపయోగం? నిజంగా ప్రాక్టికల్గా థింక్ చేస్తే కనుక పబ్జీ గేమ్స్ గంటల తరబడి ఆడుకుంటూ, అలాగే ఫేస్బుక్లోను వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ ఎందుకు ఉపయోగం? అంటే గంటల తరబడి ఇలాగనే నిర్వీర్యంగా ఎందుకు పనికి రాకుండా, అలాగే టిక్టాక్ వీడియోలు చేసుకుంటే ఇలా ఫోన్ ముందు పెట్టేసుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటా టిక్టాక్ వీడియోలు చేసుకుంటూ, ఇదే మన దేశానికి మనం ఇచ్చే కంట్రిబ్యూషన్ ఇదే. నేను ఎవరిని మిమ్మల్ని విమర్శించట్లేదు, డెఫినెట్గా మీ బాధ్యత చెప్పడం కోసం చెబుతున్నాను. మన భారతదేశం గురించి మనం నా దేశాన్ని రక్షించుకోవాలంటే నిన్నగాక మొన్న పుల్వామా దాడి జరిగినప్పుడు చాలామంది యుద్ధం రావాలన్నారు. యుద్ధం రావడం కాదు, మీరు వెళ్ళి సైనికులుగా ఫైట్ చేయగలుగుతారా? మన దేశం పట్ల మనకు దేశభక్తి ఉంటే కనుక మన దేశానికి ప్రొడక్టివ్గా ఏం చేయగలుగుతాం, మనంగా ఎదిగేసి ఆ తర్వాత మన దేశానికి ఏం చేయగలుగుతాం అన్నది మాత్రమే మన దేశం యొక్క భవిష్యత్తుని నిర్దేశించగలుగుతుంది. సో లక్ష్యం అనేది ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ తెచ్చుకోండి. డెఫినెట్గా ఈ ఏజ్కి కూడా మనం క్లారిటీ లేకపోతే, డెఫినెట్గా మీ అందరూ క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చున్నారని చెప్పేసి నాకు తెలుసు. మిమ్మల్ని కించపరచడం లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎవరైనా కానీ ఇంకాస్త క్లారిటీ లేకపోతే థింక్ చేయండి. ఎందుకంటే మన దేశభక్తి అని, కులాలని, మతాలని, ప్రాంతాలని చెప్పేసి రకరకాల ఎమోషన్స్లో స్ట్రక్ అయిపోయేసి అక్కడి నుంచి ముందుకు సాగకుండా ఇలాగే బతికేసేస్తున్నాం. మన ఆలోచనలు ఎప్పుడు ఇక్కడ తాగిపోకూడదు, ఆకాశాన్ని తాకే విధంగా ఉండాలి. యూనివర్సల్గా థింక్ చేయండి, ఇంకాస్త ఎలా ఎదగాలన్నో థింక్ చేయండి. సో డెఫినెట్గా లక్ష్యం ఏర్పడిన తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి? ఎవరికైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? చెప్పగలుగుతారా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరన్నా కొంతమంది చేతులు ఎత్తగలుగుతారా? అట్లీస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీ జీవితంలో? ఇప్పటికైనా కొంత క్లారిటీ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తగలుగుతారా? వండర్ఫుల్. హెసిటేటే చేయొద్దు. చిన్న విషయాలు కూడా మనం చేయొద్దటానికి మనం ఆగిపోతున్నాం అంటే కనుక వాటన్నిటినీ మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూ ఫ్యాక్టర్స్, నేను సక్సెస్ గురించి ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు ఫ్యూ ఫ్యాక్టర్స్, చాలామంది కష్టపడాలి, రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కష్టం ఒక్కటే కాదు, చాలా విషయాలు, లైఫ్ స్టైల్ చేంజెస్ దగ్గర నుంచి చాలా విషయాలు మనం మోడిఫై చేసుకోవాల్సి ఉంది. లేకపోతే కనుక లైఫ్ అనేది మనం అచీవ్ చేయడం పక్కన పెడితే కనుక క్వాలిటీ లైఫ్ మిస్ అవుతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ అని ఇంతకుముందు నేను చెప్పున్నాను. మీరు ఏ డొమైన్లోకి వెళ్ళాలనుకుంటే, మీరు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటే ఐటీ ఇండస్ట్రీలో, లేకపోతే ఇంకో డొమైన్లోకి వెళ్ళాలని ఇంకో డొమైన్లో 100% మీరు అచీవ్ చేసే విధంగా 100% దాంట్లో మీరు ఒక్కళ్ళు మాత్రమే గొప్పగా ఉన్నారనే ఫీలింగ్తో, మీకంటే చాలామంది ఉండొచ్చు గొప్పగా, కానీ నేను మాత్రమే ఈ పని చేయగలుగుతానని చెప్పేసనే పట్టుదలతో, కాన్ఫిడెన్స్తో మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తే చేయగలుగుతారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక్కసారి నాది కంప్యూటర్ అనే వెబ్సైట్ చూస్తే కనుక ప్రపంచంలో టెక్నాలజీకి సంబంధించేసి ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. ఒక కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ వచ్చినా కానీ, ఒక ప్రోడక్ట్ గురించి ఏదైనా కంపెనీ అనౌన్స్మెంట్ ఇచ్చినా కానీ మిగతా వెబ్సైట్స్ కంటే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా సందర్భాల్లో టైమ్ స్టాంప్స్ గూగుల్లో వెతికితే ఫస్ట్ నేను కనీసం 10 to 15 minutes ముందు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాను, అది కూడా తెలుగులో ఇచ్చుంటాను. సో ఎందుకు, ఎలా పాసిబుల్ అవుతుంది? నేను ఒకటే అనుకున్నాను, ఒక అరగంట తర్వాత అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరు, అయినా కూడా 100% నేను ఫస్ట్ ఇచ్చాను అన్న సంతృప్తి నాకు అవసరం. సో ఆ సంతృప్తి అనేది ఎలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళందరికంటే నేనుండే డొమైన్లో, నేనుండే ఫీల్డ్లో నేను గొప్పగా ఎదగాలి, గొప్పగా నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అని చెప్పేసి అనే విధంగా ఒకసారి మీ థాట్ ప్రాసెస్ ఉండేలాగా ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే చాలామంది కొద్దిగా నాలెడ్జ్ చదువుకొని అమీర్పేటకు వెళ్ళేసి ఒక చిన్న కోర్స్ నేర్చుకొని, అలాగే ఇంకా వాళ్ళ సొంత డొమైన్లో ఐఏఎస్, ఐపీఎస్, మనకి గాంధీనగర్లో ఇలాంటి వాటిలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేసి, లేదా గ్రూప్స్లోనో ఒక మంచి జాబ్ సంపాదించేసి ఇక నా లైఫ్ బిందాస్గా హ్యాపీగా సెటిల్ అయిపోయినా బతికేసేస్తూ ఉంటారు.
రూపాయలు 2 లక్షలు 3 లక్షలు లేదా 10 లక్షలు ప్యాకేజీ సంపాదించేసి అదేదో గొప్ప అని చెప్పేసి అనుకొని కంఫర్ట్గా బతికేదైతే కనుక లైఫ్ అయితే కాదు. ఇంకొకటి, అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఎక్కడికైనా బయటకు తీసుకొస్తే కనీసం లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి వాళ్ళ ఫీల్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉంటే కనుక అది మెషిన్ లెర్నింగా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీనా లేకపోతే ఇంకా ఏం వస్తున్నాయి ఏం చెప్పేసి అన్న దాంట్లో కూడా కొత్తగా ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయో కూడా చెప్పగలిగే వాళ్ళు అట్లీస్ట్ ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 30% పీపుల్ కూడా లేరు. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలి? ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయో తెలియనప్పుడు ఎందుకు ఉంటాం? సో మీ ఫీల్డ్కి సంబంధించేసి ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవడం చేత కానప్పుడు, కనీసం అంత ఇంట్రెస్ట్ కూడా లేనప్పుడు, కంఫర్ట్ జోన్లో బతుకుతాం అనుకున్నప్పుడు ఎందుకు? అప్డేటెడ్గా ఉండండి ఎప్పటికప్పుడు. లేటెస్ట్ మీ ఫీల్డ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఎందుకంటే ఒకప్పుడు మాకు సమాచారం కావాలంటే కనుక కనీసం ఇంటర్నెట్ కూడా లేకుండా ఎవరెవరినో అడిగేసేసి తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు మీకు కావాలంటే ఒక చిన్న కీవర్డ్ టైప్ చేస్తే ఎక్కడైనా కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొన్ని ఫోరమ్స్లో కానీ కనీసం కొన్ని సందర్భాల్లో హ్యాకింగ్ రిలేటెడ్ అయితే కనుక డార్క్ వెబ్లో కానీ మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది. ఇంత రిసోర్సెస్ ఉండి కూడా మనం కన్జ్యూమ్ చేసుకోలేకపోతున్నాం. సో డైనమిక్గా ఉండండి, ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉండండి. రెండోది లైఫ్ స్టైల్ చేంజెస్. చాలామంది ఈరోజు కూడా నేను గమనిస్తున్నా, టెక్నాలజీ వాడేవాళ్ళు, టెక్నాలజీనే కాదు ఒక స్టూడెంట్ దగ్గర నుంచి జాబ్ చేసేవాళ్ళు కూడా నైట్ 10, 11, 12, 1, 2 o'clock దాకా కూడా ఫోన్ అలాగా పెట్టుకొని యూజ్ చేసుకుంటా పోతున్నారు. ఓకే, మీకు నిద్ర రావట్లేదు అనుకుంటున్నారు. అలాగే ఫ్రెండ్స్ అవతల వాళ్ళు అమెరికాలో ఉన్నారో లేకపోతే ఇంకో చోట ఉన్నారో, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం ఇబ్బందిగా అనిపించేసి మీరు చాట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ దాని వలన మీ బయలాజికల్ క్లాక్ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుందో, ఆల్మోస్ట్ మీ ఫిజికల్ గాను ఎమోషనల్ గాను మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కళ్ళు కూడా థింక్ చేయట్లా. కావాలంటే మీరు లేట్ నైట్ నిద్రపోయే వాళ్ళు ఒక్కరోజు పెందలాడి నిద్రపోండి, 10 o'clock 10:30కి నిద్రపోండి, మార్నింగ్ 6 నిద్ర లేచిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో. నిజంగా ఎంతకాలం మీరే మిస్ అయ్యారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడక్టివిటీ అనేది నేను కష్టపడి ఏదో సాధిస్తానని చెప్పేసి అనుకునేది, నేను కష్టపడేవాడిని, నేను సాధించేవాడిని. కొంతకాలం క్రితం నేను చాలా మంది చేసేటట్లే నైట్ 3-4 దాకా మెలుగుతూ ఉండేవాడిని. ఇంతకుముందు చెప్పే కదా, ఇంటర్నేషనల్ సైట్స్ కంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనే నేచర్తో కొన్ని సందర్భాలు యూఎస్ టైం ప్రకారం నైట్ 10, 11 అలాగా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. సో ఆ టైంలో ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నాను. సో దాంతో ఏమవుతుంది, కొన్నిసార్లు తప్పదు ఇంకా. సో బయలాజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అవడం మొదలుపెట్టిన తర్వాత దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే మీద పడుతుంది. ప్రొడక్టివిటీ వీలైనంత వరకే ప్రొడక్టివ్గా ఉండాలంటే కనుక 100% బయలాజికల్ క్లాకు మన శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే కొన్నాళ్ళకి అది మనకు రెస్పెక్ట్ మానేసి ఏదో ఒక ఇష్యూ వచ్చేస్తుంది. ఫాలో అవుతున్నారా? మన బ్యాడ్ హ్యాబిట్స్ వలన కావచ్చు, మన లైఫ్ స్టైల్ వలన కావచ్చు, మనం సర్వైవ్ చేసుకోలేకపోతున్నాం అంటే కనుక డెఫినెట్గా అది మన మిస్టేకే. సో 100% మీరు 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఇక నేను సాధించేశాను అనే దానికన్నా కానీ 60 years 70 years వరకు కూడా నేను సాధిస్తానని చెప్పేసి ఆ పట్టుదల ఎనర్జీ లెవెల్స్ కాపాడుకోవడం కూడా చాలా అవసరం. దానికోసం ఫిట్నెస్, ఈరోజు నేను చూస్తూ ఉన్నాను చాలామంది అట్లీస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయట్లేదు, కనీసం ప్రాపర్గా ఫిట్గా కూడా ఉండలేదు. ఒక 4 అడుగులు వేస్తే అలసిపోతూ ఉన్నారు. నాకు ఎనర్జీ లేదు, ఓపిక లేదు, చదవాలంటే ఎనర్జీ లేదు, ఓపిక లేదు అంటూ ఉన్నారు. ఎలాగా? భోజనాలు చేయాల్సిన వాళ్ళు ఎవరో వెళ్ళేసి రండి. ఐ థింక్ భోజనాలు వచ్చినట్లు ఉన్నాయి. సో ఫిజికల్గా ఫిట్గా లేకుండా, అలాగే ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకుండా ఏం సాధిద్దామని చెప్పేసి అటు ఫ్యామిలీ బాగుండదు, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి అలాంటప్పుడు. అలాగే ఎనర్జీ లెవెల్స్ ఉండవు, ఏ పని కూడా సక్రమంగా చేయలేరు. డబ్బు అయితే పుష్కలంగా ఉండేది, ఫెసిలిటీస్ అయితే పుష్కలంగా ఉంటాయి, వాటితో ఏం చేసుకుంటారు? నేను కళ్ళారా చాలామందిని చూస్తున్నాను గొప్ప గొప్ప పొజిషన్స్ ఉన్న వాళ్ళని. సో లైఫ్ అంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవటం, కేవలం హార్డ్ వర్క్ చేయడం మాత్రమే కాదు, అలాగే కేవలం సాధించడం మాత్రమే కాదు, హెల్త్నే కాపాడుకోవాలి, అలాగే సొసైటీని ఒక హార్మోనీలో ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది. వీటన్నిటిని అన్ని ఫార్ములాస్ కలిస్తే మాత్రమే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. వన్ మోర్ థింగ్, చాలామంది తమ చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. వాడి వల్ల నేను ఏం సాధించలేకపోయాను, వాడు నన్ను తొక్కి పెట్టేశాడు, లేకపోతే అదే ఆ పరిస్థితులు కలిసి రాలేదు, మొన్న అలా జరిగి ఉండకపోతే కనుక, లేకపోతే 10 ఏళ్ల క్రితం అలా జరిగి ఉండకపోతే నేను ఇప్పుడు గొప్ప పొజిషన్ ఉండేవాడిని, లేదా మా ఇంట్లో మా నాన్న బాగా చదివించి ఉండే కనుక ఇంకా నేను ఇంకో రకంగా ఉండేవాడిని, ఇలా అంటూ ఉంటారు. ఎందుకు కంప్లైంట్ చేయాలి? జనాల మీద ఎందుకు కంప్లైంట్ చేయాలి? సరే, మీ కంట్రోల్లో లేనప్పుడు మీకు ఏదో జరిగిపోయింది. ఈరోజు అన్నీ మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా, మీరేం చేయగలుగుతారా? చేయొచ్చు కదా.
అంటే ఎప్పుడు సాకులు, ఎప్పుడు ఎస్కేపిస్ట్గా బతకాలనుకుంటే కనుక డెఫినెట్గా మనం అక్కడితోనే ఆగిపోతాం. ఈ మూమెంట్ మీకు మీ ఎదురుగా ఎనర్జీ ఉంది, హ్యాపీగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి? నేను కొంతమంది చూస్తున్నాను హాస్పిటల్స్ బెడ్స్ మీద ఇలాగా, కనీసం వాళ్ళు బతికి బయటకు వస్తారా కూడా తెలియదు. నాకు రిస్ట్ సర్జరీ అయ్యి హాస్పిటల్లో నాకు సర్జరీ అయితే కనుక నేను పక్కన నిద్రలేసి చూస్తే కనీసం వాళ్ళు బతికి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పడి ఉన్నారు. సో అలాంటి వాళ్ళు అంటే జీవితం అంటే కనుక ఈరోజు మీరు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు, హ్యాపీగా నడవగలుగుతున్నారు, హ్యాపీగా చదవగలుగుతున్నారు, కనీసం మీకు పాకెట్ మనీకి డబ్బులు ఉన్నాయి. ఇన్ని ఉండంగా ఇంకా ఎవరు ఆపుతున్నారు? కాబట్టి ఎవరినో కంప్లైంట్ చేసి వాడి వల్ల నేను సక్సెస్ కాలేకపోయాను, ఇంకొకళ్ళు ఎవరు తొక్కి పెడుతున్నారని చెప్పేసాను, ఇలాంటి సాకులు చెప్పుకోవటం మాత్రం కరెక్టే కాదు. 100% మనంగా ప్రూవ్ చేసుకోవాలన్న నేచర్ ఉండాలి. ఎందుకంటే అతి మామూలుగా అతి క్యాజువల్గా ఇంతకుముందు నేను చెప్పుకున్నాను, అతి మామూలుగా అతి క్యాజువల్గా బతకడం అయితే లైఫ్ కాదు. చాలా సందర్భాల్లో మీరు కొటేషన్ లాగా వినుంటారు, లైఫ్ అనేది అండర్లైన్ చేసుకోవడానికి తప్పించేసి అందరిలోకి ఒక గుంపులోకి వెళ్ళిపోయేసేసి నేను కామన్గా ఒక ముడుచుకుపోయేసి బతుకుతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఐడెంటిటీ ఉండదు, కనీసం మిమ్మల్ని గుర్తు కూడా పట్టరు, ఇది కూడా ఉండదు. వన్ మోర్ థింగ్ ఒకటి చెబుతున్నాను, సెల్ఫీలు తీసుకోవడం తప్పు కాదు, ప్లస్ డెఫినెట్గా మీరు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, నాతో కూడా చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని మీ దగ్గరికి వాళ్ళని వచ్చి సెల్ఫీ తీసుకుంటామని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసే విధంగా మీ లైఫ్ ఎదిగే విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడో హీరో దగ్గరకో లేకపోతే ఇంకో సెలబ్రిటీ దగ్గరకో లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకో మనం బాగా ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం డెఫినెట్గా అది మన ఇష్టం కాబట్టి మనం తీసుకుంటాం. కానీ అదే పరిస్థితి మనం ఎందుకు అచీవ్ చేయకూడదు? వాళ్ళు ఎలా గొప్ప, మనం ఎలా తక్కువ? డెఫినెట్గా మనం కూడా ఇంకొకళ్ళకి సెల్ఫీ ఇచ్చేలాగా హ్యాపీగా, అదేమి ఇగో ఇష్యూ కాదు, ఇంకోటి కాదు. డెఫినెట్గా మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మనం కష్టపడితే, మనం రెస్పాన్సిబుల్గా ఉంటే, మనం అచీవ్ చేస్తే కనుక మనల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఆటోమేటిక్గా పుట్టుకొస్తూ ఉంటారు. ఈరోజు మీరు అనుకుంటున్న సెలబ్రిటీస్ ఎవరైనా కానీ ఇంతకుముందు అన్నట్లుగా రాత్రికి రాత్రి రాలేదు. ప్రతి ఒక్కళ్ళు కష్టం ద్వారా కావచ్చు, వాళ్ళ ఎనర్జీ ద్వారా కావచ్చు, ఇంకో దాని ద్వారా కావచ్చు, ఒక మంచి పొజిషన్కి వచ్చి ఉన్నారు, వాళ్ళకి అభిమానులు ఏర్పడ్డారు. ఆ అభిమానులుగా మనం వెళ్ళేసి ఒక ఫోటోలు దిగుతూ ఉన్నాం. సో ఖచ్చితంగా అదే ప్లేస్లోకి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. కాబట్టి జీవిత చరిత్రలు చదవడం లేకపోతే కనుక జీవితాలు కొటేషన్స్ షేర్ చేసుకోవడం అనే కాకుండా మీ లైఫ్ కొటేషన్ లాగా ఒక మాట మీ నోట్లో నుంచి వస్తుంటే కనుక 100% దానికి వాల్యూ ఉండేలాగా ఈ మనిషి కష్టపడతాడు. వన్ మోర్ థింగ్ ఒకటి చెబుతున్నాను, ఏ సందర్భంలో కూడా వీలైనంత వరకు ఏది పడితే అది మాట్లాడొద్దు. చాలామంది విచ్చలవిడిగా మాట్లాడే చేస్తుంటారు, నోటికి ఏది పడితే వస్తే మాట్లాడే చేస్తుంటారు. మీ మాటకు ఒక విలువ పెరగాలంటే కనుక మీరు మాట్లాడే మాటలో మీరు చేసే చేతలో రెండు ఒకేలాగా ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ 4:30కి నిద్ర లేవాలి అని చెప్పేసి నేను 2015లో నేను డిసైడ్ అయ్యి ఉన్నాను. అప్పటి నుండి ఈరోజు మీరు ఒకసారి నా ఫేస్బుక్ ప్రొఫైల్కి వెళ్తే ప్రతిరోజు మార్నింగ్ 4:30కి షార్ప్గా వెరీ గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ ఉంటుంది. ఎందుకు గుడ్ మార్నింగ్ పెడతానంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది కూడా ఆ మూమెంట్కి నిద్ర లేచేసి రెడీగా ఉంటారు. అంటే మేము కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా మా పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పడానికి. సో వాళ్ళని అలర్ట్ చేయడం కోసం నేను గుడ్ మార్నింగ్ పెడుతూ ఉంటాను. లేకపోతే మామూలు గుడ్ మార్నింగ్లు పెట్టడం నాకు అలవాట్లేదు. సో ఒక విషయాన్ని మనం ఫాలో అయ్యి మనం చేస్తే కనుక మన మాటకి విలువ వస్తుంది. వన్ మోర్ ఓవై ఛాలెంజ్ అని 1 year ఛాలెంజ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నేను తీసుకొచ్చున్నాను. 365 రోజుల పాటు నా యూట్యూబ్ ఛానల్లో డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తే కనుక ఆ విషయం నేను నా ఫేస్బుక్లో షేర్ చేసుకునే సందర్భంలో అరౌండ్ 2017లో నేను షేర్ 2016 నుంచి 2017 వరకు 365 రోజుల పాటు నేను ప్రతిరోజు ఒక వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ విషయం 365 రోజుల పాటు నేను అప్లోడ్ చేసిన అన్న విషయం ఫ్రెండ్స్తో షేర్ చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇదేదో నా ఒక్కడ గొప్ప అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవ్వడం కన్నా కానీ అప్పటికే రైస్ బకెట్ రకరకాల ఛాలెంజ్లు, కికీ ఛాలెంజ్ అని చెప్పేసి రకరకాల ఛాలెంజ్లు మీడియాలో నేనే మాట్లాడున్నా. ఇలాంటి ఏదో కొత్త ఛాలెంజ్ వస్తే టీవీ ఛానల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారి ఈ ఛాలెంజ్ అంటే ఏంటో ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి అంటారు. సో ఇలాంటి ఛాలెంజ్లన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక మంచి యాక్టివిటీని ఒక ఛాలెంజ్ లాగా ఎందుకు మార్చకూడదని ఓవై ఛాలెంజ్ 1 year ఛాలెంజ్ అని ఒకటి తీసుకొచ్చి ఉన్నాను. ఒక పని కోసం 365 రోజుల పాటు అది మీకు ఒక మంచి జాబ్ రావాలన్నా కావచ్చు, లేకపోతే వెయిట్ తగ్గాలన్నా, స్మోకింగ్ మానేయాలన్నా, కొంతమంది డ్రింక్ చేసేవాళ్ళు అది మానేయాలన్నా, ఇంకా ఏదైనా కావచ్చు 365 days పాటు ఒక పనిని రిపీటెడ్గా మళ్ళా దానికోసం చేయడం అనేది ఓవై ఛాలెంజ్. సో 2017 అక్టోబర్ 25th నుండి 2018 అక్టోబర్ 25th వరకు దాదాపు 120 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 500 మెంబర్స్ దాకా ఉన్నారు. 120 మెంబర్స్ ఓవై ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళలో
25 మెంబర్స్కి జాబ్స్ వచ్చున్నాయి యూఎస్లో కానీ ఇండియాలో కానీ విత్ ఇన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్లో. అంటే అప్పటి వరకు నేను చేసింది ఏమీ లేదు, మీరే కష్టపడ్డారు, చాలామంది వాళ్ళే కష్టపడ్డారు. మరి ఏం మిస్ అయింది? మోటివేషన్ మిస్ అయింది. నిజంగా చేసి చెప్పేవాడు మిస్ అవుతున్నాడు. ఇన్ని కొటేషన్స్ చదువుతున్నాం మనం రోజు, ఆ కొటేషన్స్ మనల్ని ఎందుకు కదిలించలేకపోతున్నాయి? ఎందుకంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే. ఒక మనిషి నిజంగా చేస్తూ చెబితే కనుక అప్పుడు మనకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ వాల్యూ మీకు రావాలంటే కనుక 100% ఏం మాట్లాడాల్సి వచ్చినా, ఎక్కడ ఏం మాట్లాడాల్సి వచ్చినా, లాస్ట్కి మీరు మీ ఫ్రెండ్స్తో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా కూడా 100% మీరు ఫాలో అయ్యేది మాత్రమే మాట్లాడండి. నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పేసి మనం ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన పరిజ్ఞానాన్ని మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన పరిజ్ఞానం నిజంగా ఎక్కడ అవసరమో అక్కడ చెప్పుకుంటే చాలు. సో ఒక పని అనేది మనం చేసి దాన్ని ఫాలో అయితే కనుక, దాన్ని వేరే వాళ్ళకి చెబితే కనుక ఖచ్చితంగా వాల్యూ వస్తుంది. అలాగే రిలేషన్స్ నేను చాలా సందర్భాలు చూస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే మాట ఏది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉంటుంది, నేను లైఫ్ మొత్తాన్ని డీల్ చేస్తూ ఉంటాను. చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నాను, టెక్నాలజీ వచ్చిన తర్వాత కానీ లేకపోతే మన గోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ కనీసం 2 వ్యక్తులు కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు. ఎందుకు ఇంకా బతకడం? నేను తప్పుగా అంటలా. రేపు ఇంకొక 5-6 ఏళ్ల పోతే కనుక రోబోటిక్స్ వస్తున్నాయి, మేము చెప్పేసేస్తాం. ఈ టీవీలో డైలీ అరేంజ్ అవుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా మన బ్రెయిన్ మొత్తాన్ని కిల్ చేసేసి మన కోసం అదే ఆలోచించడం ఎలా మొదలు పెడుతుందో నేను చెబుతున్నాను. రాబోయే 5-10 ఏళ్లలో ఏం జరగబోతుందో ఆల్రెడీ నా కళ్ళెదురుగా ఉంది, మీ కళ్ళెదురుగా రాబోతూ ఉంది. సో రోబోట్స్కి అప్పచెప్పేసేద్దాం మన జీవితాలని. కనీసం మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్తోనో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తోనో కాసేపు కూడా మనసు స్పెండ్ చేయకుండా హ్యాపీగా పక్క నిలబడేసి కూర్చొని మన ఫోన్లు బ్రౌజ్ చేసేసుకుంటా కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నాం? 2 ఫ్రెండ్స్ ఒక చాట కలిస్తే కనుక ఫోన్ పట్టుకొని చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు, వేరే దగ్గర ఇంకొకళ్ళు ఉండే వచ్చే ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అలాంటప్పుడు కలవటం? మనకు తెలియకుండానే టెక్నాలజీ స్విఫ్ట్ కీ లాంటి మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్ దగ్గర నుంచి మనం నెక్స్ట్ ఏం టైప్ చేయాలో అదే ఊహించి చెబుతుంది. మనం బ్రెయిన్ ఏమాత్రం వాడకుండా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తూ ఉంటున్నాం. రేపు కొన్ని సందర్భాల్లో యూఎస్లో ఎప్పటికే మొదలై ఉంది. ఆల్రెడీ కొన్ని డివైజెస్ అనేది ఒక మనిషికి, ఇండియాలో అయితే కనుక ఇంకా మనుషులు దగ్గరగానే ఉన్నారు, అక్కడ ఒంటరిగా ఉన్న మనుషులకి కంపెనీ ఇవ్వడం కోసం రోబోట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అలాంటి బతుకు కావాలంటే కనుక అలాంటి బతుకు అనేది ఇండియాలో కూడా రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనుషులతో స్పెండ్ చేయండి, గెట్ టుగెదర్స్ లేదా ఫ్రెండ్స్తో కనీసం వారంలో ఒకసారైనా కానీ కలవటం కానీ, లేకపోతే ఇంటికి వెళ్తే ఎంతమంది వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ తాత ముత్తాతలతో కానీ ఎవరు అవైలబుల్ అయితే వాళ్ళతో పెద్దవాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నారు చెప్పండి. నేను వాకింగ్కి వండర్ఫుల్ చేతమ్మ, ధైర్యంగా చేయొద్దు, చాలా గొప్పది. ఎందుకంటే నేను ఈవినింగ్ టైం అలా కొన్ని సందర్భాల్లో పార్కుకి వెళ్తే పాపం ముసలాళ్ళు 60-70 ఇయర్స్ ముసలాళ్ళు అక్కడికి వచ్చేసి ఎవరు పట్టించుకోకుండా బెంచీల మీద అలా కూర్చుంటూ ఉంటారు. అంతా టకటగా నడుచుకుంటూ వెళ్తారు. ఒక్కళ్ళు కూడా వచ్చేసి ఏంటి తాత ఏంటి అని పక్కన వచ్చి కూర్చొని మాట్లాడరు. ఏదో పల్లెటూరు నుంచి వస్తారు, ఇక్కడ మనవడి కోసం మనవరాలి కోసం లేకపోతే కనుక కొడుకు కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అపార్ట్మెంట్లో పడేస్తారు. వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి టైంపాస్ కాక సాయంత్రం వచ్చి బెంచ్ల మీద కూర్చుంటే కనీసం ఒక్కళ్ళు ఇంతమంది మనుషులు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు మాట్లాడినప్పుడు ఎందుకు? ఒక ముసలి వ్యక్తికి అన్ని ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఉడికిపోయిన ఒక ముసలి వ్యక్తికి మనం ఆఫ్టర్ ఆల్ ఒక 4 మాటలు కూడా పంచివ్వలేనప్పుడు ఎందుకు మనం ఎంత చదువుకొని ఎంత సాధించేసి? డెఫినెట్గా చాలా వ్యాక్యూమ్ కనపడుతుంది. నా కళ్ళారా నిజంగా మనుషుల్లో చాలా వ్యాక్యూమ్ కనపడుతుంది. సో ఇది కాదు మనకు కావాల్సింది. మనం అందరూ హెల్దీగా అందరం మానసికంగా ఒకళ్ళతో ఒకళ్ళు అటాచ్ అయిపోయేసి ప్రతి ఒక్కరితో హ్యాపీగా స్పెండ్ చేస్తూ లైఫ్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి తప్పించేసి టెక్నాలజీ మనల్ని డామినేట్ చేయడం మొదలుపెట్టిందంటే కనుక మనం ఎంత సాధించినా కానీ మన గోల్స్ ఎలా ఉన్నా కానీ మనం గొప్పగా కనపడొచ్చేమో కానీ నిజంగా మన బ్రెయిన్లో చాలా వ్యాక్యూమ్ ఉంటుంది. నాకు ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మీ అందరికీ తెలిసిన ఒక పాపులర్ హీరో, చాలా పాపులర్ హీరో, కనీసం నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. కనీసం తను ఒక పర్టికులర్ టైంలో లోన్లీగా ఫీల్ అయ్యేసి ఇంకొక హీరోని నైట్ 12 o'clock అప్పుడు పిలిచి ట్యాంక్ బండ దగ్గరికే కాసేపు కూర్చోడానికి వెళ్ళి ఉన్నారు. అంటే ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో. మనం అంతా హీరోకి ఏంటి అదేంటి అసలు గొప్ప వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉంటారనుకుంటాం. బయటికి పబ్లిక్ లైఫ్కి వెళ్తే చుట్టూ 100 మంది మూగుతారు. ఒక్కళ్ళు కూడా జస్ట్ ఫోటోల కోసం ఉంటారు తప్పించేసి ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా కనపడరు. ప్రతి మనిషికి చాలా వ్యాక్యూమ్ అనేది సొసైటీలో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ మనంగా పీపుల్తో కలవాలన్న విషయం
అందరితోనూ హ్యాపీగా ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో టెక్నాలజీ డామినేట్ చేయకుండాను, అలాగే మీ గోల్స్ అనేది ఎప్పుడు లోగా ఉండకుండా ఖచ్చితంగా నేను చాలా గొప్పగా సాధించాలని చెప్పేసి హైగా ఉండే విధంగాను, ఫిజికల్గా ఫిట్గా ఉండే విధంగాను, అలాగే పెద్ద తరాలను మాత్రం డెఫినెట్గా ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చాలాసార్లు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పెద్ద తరాలను కాపాడుకుందాం. ఎందుకంటే ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి ఇంకా అయిపోయింది వాళ్ళ లైఫ్ అని చెప్పేసి పక్కకు తోసేయటం కాదు. పెద్ద తరాలకు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టండి, వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టండి. డెఫినెట్గా వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి చూడండి. అప్పటి వరకు వాళ్ళ కళ్ళు కనీసం వెలుగు కూడా ఉండదు. ఎప్పుడు చనిపోతామో, కనీసం త్వరగా చనిపోతే బాగుండని చెప్పేసి కోరుకున్న వాళ్ళని కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే పలకరిచ్చే నారుడు ఉండడో, ఏదో టీవీనో ఏదో మొహం మీద పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతసేపు అని వాళ్ళు టీవీ చూడగలుగుతారు, కంటి చూపు ఆనదో, ఏం చేయాలో అర్థం కాదు. 24 గంటల టైం ఎలా గడిచిపోతుందో వాళ్ళకి తెలియదు. సో ఖచ్చితంగా పెద్ద తరాలను కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ ఈ ప్లాట్ఫామ్ మీద యాజ్ ఎ యూత్గా మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు 100% పరిపూర్ణ వ్యక్తులుగా ఉంటారని చెప్పేసి నమ్మకంతో ఇవన్నీ మీరు షేర్ చేశాను. థ్యాంక్ యూ. ఆర్ యూ హ్యాపీ? వారిని కేవలం మనం ఫేస్బుక్లో దాంట్లో టీవీ ఛానల్లో ఆల్మోస్ట్ లాస్ట్ 3 months నుంచి అయితే ఎవ్రీడే 4-5 షో చేశాను టీవీలో. నేను ఒక షో చేయడానికి ఎంత కష్టపడుతుంటాను. 3-4 షోలు ఊరు నుంచి రావడము, తిరుమలకి వెళ్ళడము, రావడము, వాళ్ళ షోలు చేయడము. గ్రేట్ బాస్, మీ ఓపిక నిజంగా చెప్తున్నాను, చాలా అద్భుతము. మళ్ళీ ఇదంతా ఉంటూ కూడా సాయంత్రం టైంలో సరదా కలుద్దాము అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలవడం, ఫేస్బుక్ ఫ్రెండ్స్ పిలవడము, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ పిలవడము. ఇదంతా కూడా ఆ ప్యాషన్ ఉంటుంది అవుతుందండి. అటువంటి ప్యాషన్ ఉన్న మహానుభావులు మనకు కలవడం జరిగింది. నల్లమోతు శ్రీధర్ గారు ఇక్కడికి రావడం మనకు ఆనందంగా ఉంది. ఐ రిక్వెస్ట్ బీబీజీ ఆర్గనైజేషన్, అవోపా, వాసవి క్లబ్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్స్, ప్లీజ్ కమ్ ఆన్ ద డేస్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లెట్స్ ఫెలిసిటేట్ అవర్ నల్లమోతు శ్రీధర్ గారు. 1 2 1 2 3. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के